హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈ రోజుతో మా న్యూయార్క్ ట్రిప్ అయితే అయిపోయిందండి. ఇక మేము ఆర్గన్ స్టేట్ రిటర్న్ కనేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఈరోజు ఎయిర్పోర్ట్లో మాకు లాంజ్లో ఫుడ్ ఉంది. ఇక ఫ్లైట్కి కూడా చాలా టైం ఉంది కాబట్టి లాంజ్లోకి వచ్చాము. లాంజ్లోకి రావాలంటే కూడా అండి చాలా టైం, అంటే దాంట్లోనే ఎయిర్పోర్ట్లోనే ట్రైన్ ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా అవన్నీ కూడా మనం దాటేసుకుని రావాలి. ఇలా మనం లాంజ్కి రావడానికి కూడా టైం పడుతుంది. ఇక్కడ చూడండి, మనం ఎంట్రన్స్లోకి రాగానే ముందుగా ఇక్కడ చాలా రకాల కాఫీ అట్లా కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ కప్స్లో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మన ఫ్రెష్ ఫ్రూట్స్ అట్లా, ఇంకా ఐస్ క్రీమ్స్ రకరకాలు అయితే స్టార్టింగ్లో ఫ్రూట్స్ కూడా కనిపించాయి కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ ఫస్ట్ అయితే మీకు టోటల్గా చూపిస్తున్నాను ముందు ఎలా ఉంది అని. ఇలా రాగానే మనకైతే మంచిగా సిట్టింగ్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు, అంటే ముందు చూపిస్తాను కదా, చాలా సీట్స్ ఉంటాయి. మనం ఎక్కడంటే అక్కడ కూర్చోవడానికి మనకు ఎక్కడ ఇష్టం ఉంటే అట్లా కూర్చోవచ్చు. ఇలా టోటల్గా కూడా మొత్తం ఎయిర్పోర్ట్ లుక్ అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాంజ్ ఉండేది ఎయిర్పోర్ట్లోనే కాబట్టి ఇక మనకి ఇష్టం ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అయితే మనం కూర్చొని, అంటే ఎవరైనా వర్క్ కూడా చేసుకుంటారు కదా, అట్లా వర్క్ కూడా చేసుకునే మంచిగా ఫ్రీగా ఉంటుంది చేసుకునే విధంగా. ఒకవేళ ఫ్లైట్ ఎక్కువగా టైం ఉంది అనుకుంటే కూడా ఇక్కడ చాలాసేపు కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లో నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ ఒకటి చూపిస్తున్నాను, ఇంకా రైట్ సైడ్కి కూడా వేరే ఉంటుంది. ప్రస్తుతం అయితే లెఫ్ట్ సైడ్లో ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ఉన్నాయి. మన ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఇక్కడ పెట్టడం మాత్రము కొన్ని ఐటమ్స్ ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇది చాలా చిన్న స్పూన్స్లో అట్లా కూడా, అంటే పెద్ద బౌల్స్లో కూడా ఉంటాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇట్లా చాలా చిన్న స్పూన్స్లో అట్లా ఉంటాయి. కానీ ఫుడ్ మాత్రం మనం ఎంత అంటే అంత తీసుకోవచ్చు. లాంజ్లోకి రావడానికి కూడా ఇంకా దీనికి సంబంధించి కార్డ్స్ అట్లా ఉంటాయి. అవన్నీ ఫుల్ డీటెయిల్స్ వెళ్తే నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ వచ్చాం కాబట్టి జస్ట్ ఎట్లా ఉంటుంది అన్నది నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక ఇవన్నీ కూడా కోక్, స్ప్రైట్ అట్లా ఉంటాయి కదా, అవన్నిటికీ సంబంధించినవి మనం అక్కడ అన్నీ పట్టుకోవచ్చు. ఏది కావాలన్నా ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఫ్రూట్ సెక్షన్ ఇదంతా కూడా చాలా రకాల డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్న అతనైతే వెల్కమ్ చెప్తూ నవ్వుతున్నాడు. మంచిగా అనిపించింది అట్లా కూడా. ఇక ఇలా క్యాబిన్స్ లాగా ఉన్నాయి. మనం అంటే చెప్పాను కదండి, ఎక్కడైనా సరే ఇట్లా మనం ఎయిర్పోర్ట్ అంతా కనిపించే విధంగా మంచిగా లుక్ బాగుంటుంది. ఇట్లా కూర్చొని ఎవరి వర్క్ వాళ్ళంటే ఆఫీస్ వర్క్ కానివ్వండి, అట్లా ఏదైనా సరే మనం ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఏం అసలు డిస్టర్బెన్స్ కానీ ఎట్లాంటి హడావిడి కానీ అలా ఏమీ ఉండదు. మంచిగా మనకు కూర్చున్న దగ్గర కూడా సర్వ్ చేస్తారు. కావాలంటే మనం వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇప్పటికైతే మా యూఎస్ ట్రిప్లో ఇది మాకు థర్డ్ లాంజ్ అండి. ఎయిర్పోర్ట్లో లాంజ్లో మేము ఫుడ్ తీసుకునేదైతే. కాకపోతే నాకు వేరేటి కొంచెం షేర్ చేయడానికి వీలు కాలేదు కాబట్టి అవేం చూపించలేకపోయాను. ఇక ఇప్పుడైతే మనము రాగానే లెఫ్ట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడైతే రైట్ సైడ్కి వెళ్దాము. ఇక నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మనం ముందుగా వచ్చిన ఎంట్రన్స్ అయితే. ఇంకా ఇక్కడ కూడా కొన్ని చైర్స్ అట్లా ఉన్నాయి చూసారు కదా, కావాలంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం రైట్కు ఇప్పుడు వెళ్ళేది. ఇక్కడ కూడా ముందుకు వెళ్తే ఇక్కడ కూడా చాలా బాగుందండి. అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకు ఉంటాయి. ఇది పేరెంట్స్ రూమ్ అని ఇట్లా ఉంది. ఇక్కడ చూసే మనకు అన్ని బాత్రూమ్స్, వాష్రూమ్స్ అట్లా ఉన్నాయి. ఇక ముందుకు వెళ్తే ఇక్కడ అంతా కూడా మనకు బార్ కనిపిస్తుంది. ఇలా ముందుగా మనం పేరెంట్స్ రూమ్ చూసాం కదా, ఇక్కడ మనము కావాలంటే చాలాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. లేదంటే మసాజ్ అట్లా ఉంటాయి, అది కూడా మనం కావాలంటే మసాజ్ కూడా చేయించుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ రూమ్ యూజ్ చేసుకోవడానికి. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇట్లాంటి వాటిల్లో. ఇక ఇది ఇంకొక రూమ్ అండి, ప్రైవేట్ రూమ్ అని. దీంట్లో కూడా మనం ముందుగానే కొంచెం చెప్తే వాళ్ళు అడ్జస్ట్ చేసి మనకు ఈ రూమ్స్ అన్నీ ఇస్తారు. ఇంకా ప్రైవేట్గా కూడా మనం మంచిగా రెస్ట్ తీసుకోవడానికి బాగుంటాయి ఈ రూమ్స్ అంతా కూడా. చాలా మంచి ఫెసిలిటీ అనిపించిందండి ఈ లాంజ్లో నాకైతే. మనం ఫ్లైట్ కోసం మరీ అక్కడ అంటే ఇబ్బంది పడిపోకుండా ఇట్లా వచ్చి మనం మంచిగా అంటే కూర్చోవడానికి అన్నిటికీ కూడా బాగా అనిపించింది. ఇక ఇది ఇట్లా వస్తే ఇదంతా డిజైనర్గా బాగుంది చూడండి, గోడలకు అంతా కూడా. ఇంకా చాలా పెద్ద పిల్లర్స్ తోటైతే డెకరేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇది మనం ముందుకు వస్తే అంటే ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ ఏరియా ఉంది, అదంతా కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది బార్, అంటే డ్రింక్స్ అట్లా ఉంటాయి కదా,
ఇంకా అంతేకాకుండా జ్యూసులు కూడా ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, అట్లా చాలా రకాలుగా అయితే ఇక్కడ మొత్తం ఉంటాయి. అంటే మనం ముందు చూపించాను కదా కోకు అట్లాంటివి అక్కడ కాకుండా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా డ్రింక్స్ కూడా వీళ్ళే మనకి ఏం డ్రింక్ కావాలో చెప్తే దాన్ని ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక మనం అటు లెఫ్ట్ సైడ్ చూసాం కదా, రైట్ సైడ్ కూడా అండి ఇక్కడ మళ్ళీ మనం మొత్తం ఎయిర్పోర్ట్ బయట అంతా ఫ్లైట్లు వచ్చేది పోయేది అన్నీ చూసుకుంటూ కూడా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఈ చైర్స్లో కూర్చోవచ్చు. ఇంకా ఇది మొత్తం అయితే ఇట్లా ఉంది, అంటే ఈ సెక్షన్ అంతా కూడా సిట్టింగ్ కోసం అని. పైన కూడా చూడండి గ్లాస్ తోటి మంచిగా డిజైన్ అయితే బాగా అనిపించింది. ఇక నేనైతే గ్రేప్ జ్యూస్ ఇదంట వెరైటీగా ఉంటుందని అన్నాడు అతను, ఇంకా నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఇదే కాకుండా జ్యూసు కాకుండా మనము సూప్స్ అట్లా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయంటే సరే ఒకటి ట్రై చేద్దామని అయితే అనిపించింది నాకు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెళ్ళే లోపల ఇంకో జ్యూస్ కూడా ట్రై చేస్తాను. ఇక నేనైతే జ్యూస్ తీసుకొని మొత్తం అంతా కూడా మీకు చూపించాను కదా. ఇక ఈ ప్లేస్ అయితే ఈ వచ్చేవరకు ఇక్కడైతే ఎవ్వరూ లేరు, కానీ చైర్స్ అయితే చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ కూర్చొని జ్యూస్ తాగుదామని అయితే అనుకున్నాను. ఇంకా అటు సైడ్ కూడా చూసాను, ఒకవేళ అటు కానీ చైర్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయని, కాకపోతే అక్కడ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి. అందు గురించని సరే అని ఇంకా నేనైతే ఇక్కడే కూర్చున్నాను. ఇక మనకు ఈ జ్యూస్ అయిపోయాక ఫుడ్ సెక్షన్కి మళ్ళీ ఫుడ్ సెక్షన్లో చూస్తే అంటే మనం ఏదో కడుపు నిండా తినాలని కాదండి, ఆల్రెడీ మేము తినేసే వచ్చాము. కాకపోతే ఇక్కడ లైట్గా స్నాక్స్లా తీసుకోవాలని. ఇంకా ఇవైతే మొత్తం టోటల్ పచ్చిగా వెజిటబుల్స్ అండి, ఇక్కడ వాళ్ళు చాలా తింటారు అట్లా, అందుకని అదైతే నాకు అసలు నచ్చలేదు, అందుకని అది తీసుకోలే. ఇంకా ఇక్కడ కొన్ని రకాల స్నాక్స్, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండి, అంటే వెరైటీగా ఉన్నాయి చాలా. ఇవి మొత్తం కూడా డ్రై ఫ్రూట్సే. మనం కావాలంటే కవర్స్లో మళ్ళీ పెట్టుకొని కూడా తీసుకెళ్ళొచ్చు. అట్లా మనకు తీసుకెళ్తే కూడా ఏమి ప్రాబ్లం ఉండదండి, ఇంకా వాళ్ళు మళ్ళీ పెట్టి మరీ ఇస్తారు. ఇక ఇక్కడ మళ్ళీ మనకు ఫుడ్ తీసుకున్నాక ఇది గ్రీన్ యాపిల్ జ్యూస్ అంట, అదొకటి తీసుకొని ఇంకా ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము. ఇంకా నేను ఇప్పుడు అంతా వెజ్జే తీసుకున్నామండి, అందుకోసమని. అంటే నాన్ వెజ్ అయితే మనం ఇంకా వాళ్ళకి చెప్పేసే ఆర్డర్ వేడివేడిగా తెచ్చిస్తారు, అలా కాకుండా ఇంకా కొన్ని సూప్స్ తీసుకున్నాము. ఇది కూడా వెరైటీ సూప్ అని. ఇంకా కొన్ని పన్నీర్ టిక్కా అట్లా ఉంటుంది కదా, ఇట్లా అన్ని వెజ్ ఐటమ్సే తీసుకున్నా. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫ్రూట్స్ కూడా అండి మన ఇష్టం ఉన్నన్ని తీసుకోవచ్చు. ఇట్లా అయితే ఈ లాంజ్లో కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే న్యూయార్క్ నుంచి మేము బయలుదేరామండి. ఈ న్యూయార్క్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా వేగస్ కానివ్వండి, కాలిఫోర్నియా, ఇంకా చాలా రకాల స్టేట్స్ వెళ్ళాం కదా, అవన్నీ కూడా మంచిగా నచ్చినాయి. అట్లాగే ఫ్లైట్లో నుంచి వ్యూ చూసుకుంటూ వస్తుంటే మాత్రం అసలు ఇవన్నీ నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఏంది అని అనుకున్నాను. స్టార్టింగ్లో ఏం అర్థం అవ్వలేదు, కాకపోతే వ్యాలీ ఆఫ్ ఫైర్ వెళ్ళాను కదా అక్కడ అర్థమైంది. అంటే యూఎస్లో చాలా వరకు ఎట్లా ఉంటాయి అని, ఒక స్టేట్ మొత్తమే ఇవన్నీ కొండలు గుట్టల్లాగా ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక మాటగా చెప్పాలంటే రియల్ సీనరీస్ అండి ఇవన్నీ కూడా, నాకైతే మంచిగా అనిపించింది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.